మంచు విష్ణు గారికి సంబంధించిన టీమ్ మెంబర్స్ కాకుండా మంచు విష్ణు గారు ఎప్పుడన్నా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ కాన్ఫరెన్స్లో మాట్లాడడం కానీ జరిగిందా? జరగలేదు. పోనీ వీళ్ళు ఖచ్చితంగా మంచు విష్ణు గారి టీం మెంబర్ అని మీరు అనుకుంటున్నారా? హేమచంద్ర బాబు, హేమాద్రి నాయుడు ఎవరు అని మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండే ఎవరైనా ఎంక్వైరీ చేయండి. లైవ్లో మీరు కలిసి మాట్లాడారా? స్టేషన్కి వచ్చారన్నా అంటే నన్ను నా కుటుంబం చెప్పేస్తా అని చెప్పిందే వాళ్ళు. ముఖం మీదకి వచ్చి పోలీసు వాళ్ళ ముందు కాదు. ఇదంతగనము ఇంత భారీ ఎత్తున మిమ్మల్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంది? ఓన్లీ ఫర్ వీడియోనే అంటారా? వీడియో కాదన్నా, ఇప్పుడు ఒక ఇల్లీగల్ థింగ్ జరుగుతుంది ఇక్కడ విత్ ప్రూఫ్స్ అండ్ స్క్రీన్ షాట్స్ అండ్ కాల్ రికార్డింగ్స్ అండ్ మెయిల్స్ అన్నిటితో నేను చూపించున్నా. దిస్ ఇస్ అన్లాఫుల్ థింగ్. ఒక మనిషిని బ్లాక్ మెయిల్ చేసి వాడి జీవితం మీద కొట్టి వాడిని దెబ్బతీయడం నీ సొంత లాభాల కోసం. ఇది బయటకు వచ్చి లాలో కేసు పెట్టారు కదా. ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పన్నా, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే 3 నెలలకి ఛార్జ్ షీట్ పడాలి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒక ఆయన వస్తాడు, నేను చేసింది తప్ప, వాళ్ళు చెప్పింది తప్ప, నిజమా కాదా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసుకునేసి డాక్యుమెంట్లు అనేది తీసుకునేసి 3 నెలలకి జడ్జి గారు ముందు పెట్టాలి. అది ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అంటారు. దాని తర్వాత లాలో ముందుకు వెళ్తుంది. 9 నెలలు అవుతుంది. 3 నెలలాడా 9 నెలలాడా ఛార్జ్ షీట్ పడాలి. ఎప్పుడు దాకా ఎందుకు పడట్లా? ప్రూఫ్ ఉండాలి కదా. స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత ఇంటర్గేషన్ చేసిన తర్వాత మీకు స్టేషన్ నుంచి వదిలేసారా? అక్కడ నుంచి మళ్ళీ మీకు జైలుకి ఏమైనా పంపించారా? ఈ కేసుల్లో ఇప్పటికీ 2 కేసుల్లో కానీ నాన్ బెయిలబుల్ కాదు. నాన్ బెయిలబుల్ కానప్పుడు ఏమవుద్దంటే ఇవన్నీ నాకు థ్యాంక్స్ టు దెమ్, నాకు ఈ లా అంతా ఇప్పుడు తెలిసింది, విలువ తెలిసింది. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. ఈ డేట్ లోపల నువ్వు స్టేషన్కి రావాల్సి ఉంటుంది, లేకపోతే నేను పట్టుకోవాల్సి వస్తుంది, మేము రిమాండ్లో పెట్టాల్సి వస్తుంది అనేసి తీసుకెళ్ళి నేను పిలిచి నెక్స్ట్ డే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 41A నోటీస్ ఇస్తారు. ఇది నీ నోటీసు, ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవి ఫాలో అవ్వాలి, ఛార్జ్ షీట్ పడి జడ్జి గారు పోయేంత వరకు. దీంట్లో నువ్వు ఏదైనా తేడా చేసినా, తప్పు చేసినా నేను రిమాండ్లో తీసుకోవాల్సి వస్తుంది, నువ్వు అడిగా పారిపోతావు ట్రై చేసినా చేయాల్సి వస్తుంది అని చెప్పి కదా. ఇప్పుడు ఫస్ట్ కేసు బుక్ చేసినప్పుడు అందులో ఏ ప్రూఫ్లు అయితే నేను వీడియోస్ చేస్తున్నాను, కాల్ రికార్డ్స్, స్క్రీన్ షాట్స్ పెట్టి ఎక్స్పోజ్ చేస్తున్నాను, వాటినే ప్రూఫ్స్గా పెట్టి నేను మంచు విష్ణు ప్రైవేట్ పార్ట్లు పాన్ వీడియో రిలీజ్ చేసిన అనే సెక్షన్లు పెట్టి నా మీద రిజిస్టర్ చేసిన, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన. పాన్ వీడియోలు రిలీజ్ చేయడం కంటే ఆయన వీడియోలు ఏమైనా ఉన్నాయి అలాంటివి మీ దగ్గర? ఎందుకుంటా? నువ్వు చూసినావా? నువ్వు వీడియోలు చూసినావా సోషల్ మీడియాలో? చూడలేదు. మరి పాన్ వీడియోస్ రిలీజ్ చేసిన కేసు ఎట్లా పెడతారు? నేను అదే అడుగుతున్నాను. పైన ఉండేది ఎఫ్ఐఆర్ కాపీ, పైన ఉండేది ఎఫ్ఐఆర్ కాపీ ఫస్ట్ కేసుది. దాని మీద పెట్టిన సెక్షన్స్, ఆ సెక్షన్స్ గూగుల్లో ఏం చెప్తాయి నువ్వే చదువు. ఈ సాఫ్ట్ కాపీ కూడా ఇస్తానండి, పబ్లిక్ కూడా చూపించండి. ఇది మొత్తం ఎఫ్ఐఆర్ కాపీ విత్ గూగుల్ రికార్డ్స్ అన్ని జిరాక్స్ కాపీ. ఇది ఫస్ట్ వన్ 66E, మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని అతని పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం. ఆ తర్వాత 67 IT యాక్ట్, మనిషి యొక్క పాన్ వీడియోస్ని, అబ్సీన్ మెటీరియల్స్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం. నేను చేశానా? చేస్తుంటే మీరు చూసారా? అదే ఎందుకు వస్తాయి ప్రైవేట్ పార్ట్స్? ఎవరిదన్నా స్క్రీన్ షాట్స్ కానీ వీడియోస్ కానీ మీ పేజ్ తో సహా ఉండాలి కదా. ఉండాలి కదా, ప్రూఫ్లు ఉండాలి కదా. వాళ్ళు దానికి ప్రూఫ్లు ఏమి ఇచ్చారు? లింకులు. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఏవైతే ఈ ప్రూఫ్లు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కాల్ రికార్డ్స్ పాటు ఎక్స్ప్లెయిన్ చేశానో వాటినే ప్రూఫ్లుగా పెట్టి సిఐ రామయ్య ఆయన దగ్గర కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు. చేసిన తర్వాత సరే ఫైన్ చేసేసినారు, అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని తీసుకుని జడ్జి గారు ముందుకు పోవాలి కదా. నాకు ఇచ్చిన 41 నోటీస్లో నీట్గా రాసింది, ఈ వీడియోస్ నువ్వు ఎడిట్ చేసినా, డిలీట్ చేసినా, ప్రైవేట్లో పెట్టినా, ఏమైనా చేసినా కూడా, ఎటువంటి ఆల్టర్నేషన్స్ చేసినా కూడా నువ్వు శిక్షార్హుడివి అని రాసినారు. సెకండ్ కేసు పెట్టినప్పుడు నా ఛానల్స్, నా రికవరీ ఈమెయిల్ ఐడి, ఓటీపీలు, పాస్వర్డ్లు, సిమ్ కార్డులు మొత్తం లాగేసుకొని ఒక్క వీడియో డిలీట్ చేస్తారంటే నేను చెప్పినాను సార్, అది అన్లాఫుల్ థింగ్ సార్. ఆంధ్రాలో పెట్టిన నా కేసు మీద నా 41 నోటీస్లో రాసింది సార్, వాటిని వీడియో తాగకూడదు అనేసి మీరు డిలీట్ చేస్తున్నారు, ఇల్లీగల్గా మీరేం సార్ డిలీట్ చేస్తున్నారు అంటే, ఇలాన్నారు ఏమన్నా మారితే మేము చూసుకుంటాంలే. ఏం చూసుకుంటావు నువ్వు అంటే? లా జడ్జి గారు అంటే అంత చీప్గా అనిపిస్తుంది మీకు? ఈ మాట ఎవరన్నారు మీతోని? ఆ లోపల బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్, ధనంజయ ఒక ఆయన కానిస్టేబుల్, మిగతా వాళ్ళు మొత్తం టీం అంతా ఏసీబీ చెప్పిన తర్వాత, ఏసీబీ గారు చెప్పిన తర్వాత వచ్చింది ఏసీబీ 2 చంద్రబాషా గారు. ఆయన చెప్పిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చి పాస్వర్డ్లు, రికవరీ మెయిల్ తీసుకొని ఒక్క వీడియో డిలీట్ చేస్తా అంటే నేను జడ్జి గారికి ఏం చెప్పాలి సార్ అంటే, నేను చూసుకుంటాంలే అంట. అది వీడియో డిలీట్ చేసేసినారు. డిలీట్ చేసేసి తప్పు సార్ అది. దానిలో 2 వీడియోలు స్పాన్సర్ ఉన్నారండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. స్పాన్సర్తో మనం ఆడుకుంటాం కదా. స్పాన్సర్ కూడా బయట ఏ కంపెనీలో కాదు, నా సబ్స్క్రైబర్లో ఒకరు బిజినెస్ చేసుకుంటా, నాకు ఈ ఫైట్లో డబ్బులు లేవు, రూపాయలు లేదు, మొత్తం ఛానల్ డెడ్ చేసి అన్ని లాగేసుకుంటున్నారు, అర్థం తప్పుడు కేసులు పెడతారని. నా సబ్స్క్రైబర్లో ఒక ఆయన బిజినెస్ చేసుకున్న ఆయనే వచ్చి నేను స్పాన్సర్ చేస్తానులే, నీకు డబ్బులు అవసరం ఉంది కదా అని చెప్పాడు. ఇప్పుడు బిజినెస్ స్పాన్సర్లో మనకు డీల్ ఉంటుంది కదా, ఒక 1 వీక్ 2 months 1 month పెడతామని చెప్పి పెడతాము, మీకు ఇంత కన్వర్షన్స్ ఏదో ఒకటి, వాట్ ఎవర్ ద డీల్ వీ డూ సార్. స్పాన్సర్ ఉందండి, ఒక్కసారి నేను చెప్తాను సార్, నేను అప్పుడు ప్రైవేట్లో పెట్టాను వీడియోని కావాలంటే, తర్వాత నేనే డిలీట్ చేస్తానండి, ఆ 2 వీడియోలైనా ఉంచండి అంటే, ఓ పని చేద్దాం రా, ఎందుకు తరకాయ నొప్పి, ఛానల్ డిలీట్ చేద్దామా అంటే.